సూపర్ 6లో మరొక కార్యక్రమం స్త్రీ శక్తి పథకం. స్త్రీ శక్తి పథకంలో 3,25,00,000 మంది ప్రయాణాలు చేశారు. అందుకైన ఖర్చు 1,144 కోట్ల రూపాయలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తాన్ని స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించింది ఈ ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో 1,76,58,000 మంది మహిళా ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తే ఈ జిల్లాలో ఆర్టీసీకి అయిన ఖర్చు 61,64,04,000 పైచిలకు ఖర్చు అయితే ఈ మొత్తం ప్రభుత్వం ఆర్టీసీకి నెల్లూరు జిల్లాకి కేటాయించి విడుదల చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం ఇవాళ మహిళా శక్తిలో సూపర్ 6లో భాగంగా చేశామో అవన్నీ కూడా అమలు చేసే దిశలో ఇవాళ పని చేస్తూ ఉన్నాం. అలాగే మహిళలకే ఉచిత బస్సు ఏర్పాటే కాకుండా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరొక కార్యక్రమం ప్రధానంగా రాష్ట్రం వ్యవసాయ పరంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అని రైతాంగంకి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేము సూపర్ 6లో పెడితే దాన్ని అమలు చేయడానికి ఇప్పటికి 2 విడతల నిధులు మంజూరు చేసి 46 లక్షల మంది రైతాంగానికి 6,310 కోట్ల రూపాయలని ఇవాళ రైతు ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి ప్రభుత్వం నేటి మన కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు మరొక కార్యక్రమం దీపం 2 అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే దీపం 1 కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పొగరాని పొయ్యాలని చెప్పి ఎవరైతే గ్యాస్ స్టవ్లు లేవో వాళ్ళకి గ్యాస్ స్టవ్లు సిలిండర్లు కనెక్షన్లు ఇచ్చినటువంటి నాటి పరిస్థితిని అధ్యయనం చేసి ఉచిత సిలిండర్లని సంవత్సరానికి 3 సిలిండర్లను ఇవ్వాలి మహిళలకి అని చెప్పి నిర్ణయం తీసుకొని సూపర్ 6లో పెడితే ఈ దీపం 2 కనెక్షన్ కింద సంవత్సరానికి 3 సిలిండర్లని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి అర్హత కలిగినటువంటి గ్యాస్ లబ్ధిదారైనటువంటి ఆ మహిళ అకౌంట్లోకి నిధులు కూడా మార్పు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లని మంజూరు చేసి ఇచ్చాం. ఈ 2 కోట్ల సిలిండర్లకు అయిన ఖర్చు గ్యాస్ కనెక్షన్లకే 2,684 కోట్ల రూపాయలు మహిళలకు ఉచిత గ్యాస్ ఇవ్వడానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, జరుపుతూ ఉంది. దీనితో పాటు గ్యాస్ సిలిండర్లు నెల్లూరు జిల్లాలో 25వ సంవత్సరం డిసెంబర్ నాటికి 4,43,634 మంది కుటుంబాలకు 35,17,04,317 రూపాయలు సబ్సిడీగా కూడా చెల్లించింది మన ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క సిలిండర్కి 890 రూపాయల లెక్కన 3 సిలిండర్లకి 3 దఫాలుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి నిధులు విడుదల చేసినటువంటి ప్రభుత్వం. వీటన్నిటినీ మించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, అనారోగ్య పరిస్థితుల్లో డయాలసిస్ పేషెంట్లకు, పూర్తిగా మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తులకు 3,000 లెక్కన, 6,000 లెక్కన, 10,000 లెక్కన, 15,000 లెక్కన 4 విభాగాలుగా ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటి ముంగిటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి ఇప్పటి వరకు 33,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే నెలకు 2,750 కోట్ల రూపాయలు, ప్రతి ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ పథకం సంక్షేమ పథకంలో అగ్రభాగాన నిలబడుతుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. నెల్లూరు జిల్లాలో కూడా 3,03,465 మందికి 133,59,58,000 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తూ ఉంది ఇవాల్టి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇన్ని విధాలుగా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ
మత్స్యకార భరోసా పెన్షన్లు నిన్ననే ప్రారంభించాం. అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్ 500 యూనిట్లు కాల్చే నేతన్నలకు ఉచిత మరమగ్గాలకైతే 500 యూనిట్లు, అలాగే మామూలు మగ్గాలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా సప్లై చేయడం. ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల లెక్కన 436 కోట్ల రూపాయలు జమ చేశాం 2.90 లక్షల మందికి. అన్నా క్యాంటీన్లు, గతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మంది, కానీ మధ్యలో 5 సంవత్సరాలు దురదృష్టం అన్నా క్యాంటీన్లను రద్దు చేశారు. పేదవాడికి పట్టెడు అన్నం తినేటువంటి అవకాశం లేకుండా, తక్కువ ధరకి కడుపు నింపుకునే అవకాశం లేకుండా కూలీలకు, కార్మికులకు, కర్షకులకు, అనేక ప్రాంతాల్లో పేదవాళ్లకు సరైనటువంటి ఆహార భాగ్యం లేకుండా చేశారు. తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. 204 అన్నా క్యాంటీన్లను మొదలుపెట్టాం. 4 కోట్ల భోజనాలని ఇప్పటికీ ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని, మండలి గ్రామ ప్రాంతాల్లో కూడా, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో మరొక 80 అన్నా క్యాంటీన్లను తయారు చేస్తున్నాం ఈ సంవత్సరం. అది కూడా ఈ మాసమే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గీత కార్మికులకు 10% వాళ్ళకి ప్రత్యేకంగా మద్యం షాపులు కేటాయించి గీత కార్మికులు వారి ఉపాధి కోల్పోకుండా ఉండే విధంగా మద్యం షాపులు వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా దశాబ్దాల తరబడి నిలిచిపోయినటువంటి కార్యక్రమం ఎస్సీల వర్గీకరణ. అనేక దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు మేము రిజర్వేషన్లు ఇస్తామని, వర్గీకరణ చేస్తామని మాట ఇస్తూ వచ్చారే తప్ప దాన్ని నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఏకమై మరి ఎటువంటి వివాదాలు లేనటువంటి ఎస్సీ వర్గీకరణని ఇవాళ అమలు చేయడానికి చట్టాన్నే రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం నేటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఒక మైనారిటీల యొక్క సంక్షేమం, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ దాదాపు 3,670 కోట్ల రూపాయలు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు పెడుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 8,427 మంది ఫాస్టర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం, 51 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ఇమాములకు నెలకు 10,000కి, మౌజన్లకు 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. పౌరోహిత్యం చేసేటువంటి వాళ్లకు కనీసం 15,000 రూపాయలు వాళ్ళకి ఉండాలి. వాళ్ళకి ఆ విధంగా సంభావన 15,000 రూపాయలు పారితోషికం లేదే ఆ యొక్క కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే దేవాదాయ శాఖ ద్వారా 15,000 రూపాయలు ప్రతి పూజలు చేసేటువంటి ఆలయాల్లో అర్చకులకు 15,000 రూపాయల పారితోషికం వచ్చే జీవోని విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. అంతేకాకుండా నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల పారితోషికం ఆ ఆలయాల నుంచి, ఆలయాల్లో అంత ఆర్థిక స్తోమత లేకపోతే దేవాదాయ శాఖ నుంచి మిగిలిన నిధులు ఇవ్వడానికి జీవో విడుదల చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా జూనియర్ లాయర్లకు 10,000 రూపాయల గౌరవ వేతం, మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారి తొలి సంతకం 15,941 మందికి మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి ఇవాళ వేలాది మంది యువత నిరుద్యోగంతో పట్టాలు పట్టుకొని, కడుపు చేత పట్టుకొని మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే పెడచెవిన పెట్టినటువంటి గత ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం 15,941 మందికి మరి
డిఎస్సి ద్వారా పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి ఒకే రోజు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసిందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ళ ఖాళీలు దశాబ్ద కాలంగా ఖాళీ ఉన్నాయి, భర్తీ చేసే పరిస్థితి లేదు. అరాకొరా పోలీసు కానిస్టేబుళ్లతో పరిపాలన చేసే పరిస్థితి వస్తే ఇవాళ లెక్క చూస్తే 5747 ఖాళీలను భర్తీ చేయడానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళకి పరీక్షలు నిర్వహించి, శారీరక పరీక్షలు నిర్వహించి, వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళని ఎంపిక చేసి ఒకే రోజు 12,500 రూపాయల స్టైఫండ్ ఇచ్చే విధంగా 4,500 నుంచి 12,000 వరకు పెంచి ఇవాళ 5,747 మందికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఒకే రోజు ఉద్యోగ పత్రాలను దాఖలు చేసినటువంటి, విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలను చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు, దాదాపుగా 80 లక్షల టన్నుల చెత్త వదిలిపోయింది 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో చెత్త పేరుకుపోయింది. ఏ ప్రాంతాల్లో చూసినా ఆ చెత్తను తొలగించాలి అంటే ఎంత చెత్త ఉందయ్యా ఈ పట్టణాల్లో, ప్రాంతాల్లో అంటే 84 లక్షల టన్నుల చెత్తని తొలగించే బాధ్యత మాకు అప్పచెప్పారు. దాన్ని కూడా తొలగించి ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి శనివారం రోజున ఈ చెత్తను తొలగించడానికి డోర్ టు డోర్ కలెక్షన్ కూడా మొదలుపెట్టి ఈ యొక్క 80 లక్షల టన్నుల చెత్తని ఇవాళ పట్టణ ప్రాంతాల నుంచి తొలగించే కార్యక్రమం మొదలుపెట్టాం. 1000 కోట్లతో రోడ్లకు మరమ్మతులు చేయాలని, 3,000 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి గోతులు పూడ్చి ప్రయాణం సౌకర్యంగా ఉండాలని చెప్పి మేము ఏర్పాటు చేశాం. మధ్యలో మళ్ళీ భారీ తుఫాన్లు, భారీ వర్షాలు, వేసిన రోడ్లు దెబ్బతిన్నాయి. మళ్ళీ గోతులు మయమైతే 3,000 కోట్ల రూపాయలతో నూతన రోడ్లు ఏర్పాటు చేయమని ఇవాళ పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రేపటి తరానికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి 23 కొత్త పాలసీలు తీసుకొచ్చింది, ఇండస్ట్రియల్ పాలసీలు. ఆ పాలసీల ద్వారా అనేక రాయితీలు పరిశ్రమలకు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, కర్నూలులోని ఓర్వకల్లు కానీ, కడప జిల్లాలోని తిప్పర్తి కానీ, అనంతపురం జిల్లాలోని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కియా పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ, నెల్లూరు, తిరుపతి, శ్రీ సిటీ, ఇలా విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు కూడా పారిశ్రామిక రంగ అభివృద్ధి ఇవాళ పురోభివృద్ధి చెందుతూ ఉంది. కోస్తా జిల్లాలు, అన్నింటి జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పోర్ట్ కనెక్టివిటీ ఇస్తే విదేశాలకి, ఈ దేశానికి అనుసంధానమై వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు మనం ఆలోచన చేసి ప్రతి జిల్లాకి ఒక పోర్ట్ వచ్చే విధంగా ఇటీవల జరిగినటువంటి నియోజకవర్గాల జిల్లాల పునర్విభజనలో దుగరాజపట్నం పోర్టుని తిరుపతి జిల్లాకి ఇచ్చి రాయలసీమలో జిల్లాలకి పోర్టు కనెక్టివిటీ ఒక గేట్వే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. కృష్ణపట్నం పోర్ట్ నెల్లూరుకి, రామాయపట్నం పోర్టు ఒంగోలుకి, ఇట్లా శ్రీకాకుళం పరిశ్రమ వరకు సముద్రంలో ప్రతి జిల్లాకి ఒక పోర్టు కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. 610 ఒప్పందాలు చేసుకున్నాం. ఇటీవల విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగితే అందుకు 13,25,000 కోట్ల రూపాయలు వచ్చే పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వచ్చే విధంగా అక్కడ వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అలాగే 13
ఇండస్ట్రియల్ బోర్డు మీటింగ్స్ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగితే ఇప్పటికే 8.55 లక్షల పెట్టుబడులతో 8,23,000 మందికి ఉద్యోగాలు వచ్చే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే ఆత్మకూరులో కూడా ఎంఎస్ఎంఈ పార్కు పెట్టి పరిశ్రమలు కొత్తవి వచ్చేదానికి ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని గూగుల్ సంస్థ, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేదానికి ఇప్పటికే ఒప్పందాల మీద సంతకాలు చేసి ఆ పరిశ్రమలకు భూములు కేటాయిస్తే ఆ సంస్థలన్నీ ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఈ విదేశీ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ ముందుకు వచ్చాయంటే ఇవాళ మన పరిపాలన దక్షతే దానికి కారణమని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక దగ్గర ఉంది, క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచంలో రెండవ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ వస్తుంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోనే ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడానికి తొలి అడుగు వేయడం జరిగింది. ఇప్పటికే భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. భవనాలు పూర్తయ్యే నాటికి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా విదేశాల నుంచి సరఫరా చేస్తామన్నటువంటి ఒప్పందాలు మనకున్నాయి. ఇక మనం దేవాదాయ శాఖ, తిరుమల సహా అనేక ఆలయాల్లో సేవల్లో మార్పులు తీసుకొచ్చాం. ప్రతి ఆలయంలో ఒక పద్ధతిన ఆగమ పండితుల యొక్క ఆలోచనకి, ఆగమ శాస్త్రాల యొక్క పరిధిలో ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే విధంగా ఆగమ పండితులకే బాధ్యతలు అప్పచెప్పాం. పరిపాలనా బాధ్యతలో మాత్రమే దేవాదాయ శాఖ అధికారులు అలాగే పాలక వర్గాలు పనిచేయాలి, కానీ ఆగమ విషయంలో మాత్రం ఆగమ పండితులదే తుది నిర్ణయం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిర్మాణం చేస్తున్నాం. 15 ప్రధాన ఆలయాల్లో ఇప్పటికే నిత్య అన్నదానాలు ప్రవేశపెట్టాం. ప్రతి నిత్యం అన్నదానం జరుగుతూ ఉంది. ఈ యొక్క అన్నప్రసాదం చేయడంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది వేగవంతం అవుతూ ఉంది. దేవాదాయ శాఖలో మరిన్ని మార్పులు తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం వచ్చాక. ప్రధానంగా ఇవాళ అనేక విధాలుగా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం, గత ప్రభుత్వం చేసినటువంటి దైవ దూషణ, ఆలయాల్లో చేసినటువంటి దుష్కార్యాలు, వాటన్నిటినీ ఇవాళ ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిదీ ఆలయ ఆగమ పండితులు ఇటువంటి వాళ్ళ యొక్క వైదిక ధర్మాల ప్రకారమే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద పురాతనమైనటువంటి ఆలయాలు, తిరుపతి కానీ, ఒంటిమిట్ట కానీ, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, శ్రీశైల క్షేత్రం, శ్రీకాళహస్తి క్షేత్రం, అలాగే మరి మనకున్నటువంటి అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇలాంటి ప్రధానమైన ఆలయాలన్నింటినీ, పురాతన ఆలయాలని కాపాడుకుంటూ వాటిని పరిరక్షించుకుంటూ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఏఎస్ఐ శాఖతో మాట్లాడుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వైశ్యులకి చాలా పవిత్రంగా పూజించేటువంటి అమ్మవారి ఆలయాన్ని గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఉంటే మొత్తం కన్యకా పరమేశ్వరి ఆలయాలన్నీ ఆ వాసవి కన్యకా పరమేశ్వరి వాసవి సంఘాలకే వాటిని అప్పచెప్పాం. వైశ్య ప్రముఖులే దాన్ని నిర్వహించేటట్టు ఏర్పాట్లు చేశాం. అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం రోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా దాన్ని తీర్చిదిద్ది పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో స్వయంగా పోయిన సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే విధంగా
చర్యలు తీసుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళూరుపేట.